ఇప్పుడు నేను ఒక వీడియో తీసాం మన ఫంకీ బాయ్స్ తోటి చైనా మాంజా గురించి ఒక చిన్న వీడియో తీసాం. అది కొంచెం బాగానే రీచ్ అవుతుంది, పబ్లిక్ వరకు బాగానే రీచ్ అవుట్ అయింది. ఓకే సక్సెస్ అయింది. అంటే ఇప్పుడు ఈరోజు ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఏమవుతుండే, దొంగతనాలు, డకాయిటీలు, రాబరీలు ఇలాంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువైతుండే. ఇది ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్. ఇప్పుడు అంతా ఏమైంది, మొత్తం సైబర్ క్రైమ్స్ ఎక్కువైతుంది. సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటి లింక్ వస్తుంది వాట్సాప్లో. మీరు ఇంట్లోనే కూర్చొని ఇలా కొన్ని టాస్క్ చేస్తే మీకు పైసలు వస్తాయండి. ఆ లింక్ నొక్కుతారు. లింక్ నొక్కగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొన్ని టాస్క్ చెప్తారు, ఈజీ టాస్కే చెప్తారు. మీరు చేస్తారు. మీరు చేయగానే వేస్తాడు, ఒక 500 వేస్తాడు. మీ ఏమంటారు, మీ భరోసా, అరే 500 వచ్చిందని చెప్పి మీరు నమ్మేస్తారు వాళ్ళు. మీరు ఇంకా చేస్తారు, ఒక 1500 వేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు వరకు ఇంత ఉన్నది కదా, ఇది ఏదైతే ఉన్నదో మీకు రిటర్న్ మీకు కావాలి అంటే ఇంకొంచెం వేయండి అని అంటారు. వచ్చినాయి కాబట్టి నమ్మకంతో ఇంకా వేసుకుంటారు. వేస్తూ ఒక 2000 వేస్తారు, 4000 వేస్తారు, 6000 వేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే స్ట్రక్ అయిపోయింది వీకెండ్. దాని తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఏంటంటే సైబర్ క్రైమ్.